5 రోజుల క్రితం పుట్టిన కొడుకును చూసుకుని ఆనందంగా తిరిగి స్వగ్రామం వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఒక వ్యక్తి మరణించిన ఘటన కొమరోలు మండలంలో విషాదాన్ని నింపింది. ప్రాణాలను కాపాడుకోమని అందుకోసం హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు ఎంత చెబుతున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిందే ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొమరోలు మండల పరిధిలోని బాదినేనిపల్లె గ్రామానికి చెందిన 27 సంవత్సరాల ఇరి మధు అనే వ్యక్తి బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి 4 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు మండలం కలిమల్ల గ్రామానికి చెందిన ప్రమీలతో వివాహం జరిగింది. వీరికి గతంలో ఒక పాప కూడా జన్మించింది. 5 రోజుల క్రితం ప్రమీల రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఇరి మధు కొడుకును చూడడానికి భార్య పుట్టింటికి వెళ్లి ఒకరోజు అక్కడ గడిపి కొడుకుని తనివి తీరా చూసుకుని 4వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరి సొంత గ్రామమైన బాదినేనిపల్లెకు ద్విచక్ర వాహనంలో బయలుదేరి వస్తూ తమ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుండి కింద పడిపోయి తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా కోసం మధు మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. మృతుడి భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.